ఇప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా, దశరథుడు ఏడుపో నవ్వో తెలియని ఒక విచిత్రమైన నవ్వు నవ్వి చూసేట ఆయన దగ్గరికి. స్వామి, నువ్వు ఎంత కోపపడి శపించావు, కానీ నాకు ఇది వరమేమో అనిపిస్తుందయ్యా అన్నాడు. అది విషయాన్ని తీసుకునే విధానం. నిన్న మీకు ఒక మాట చెప్పి నేను మొదట్లోనే వదిలేశాను. తచ్చబ్దలక్ష్యముగా అని ఆయన బాణం వేసినప్పుడు ఆ ఏనుగు బుడుం బుడుం బుడుబుడు స్వానములనే శబ్దం లక్ష్యంగా వేశాడు అని కవి ప్రయోగం. దానికి మనం జాగ్రత్తగా వ్యాఖ్యానించవలసి వస్తే తెలిసే గొప్ప అర్థం ఏమిటంటే, ఆ రోజు చెప్ప తచ్చబ్దం అంటే పరమాత్మ, అది మూడు లింగాల్లోనూ సమానంగా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని పరమాత్మ లక్ష్యంగా ఆయన బాణం వేసాడు ఉన్న అది ఇక్కడ నిజం కాబోతోంది దశరథుని మాటల్లో. ఈ మాటలు రామకృష్ణ శాస్త్రి గారు రాసినవి కావు, రఘువంశంలో కాళిదాసు రాశాడు. కాళిదాసు రఘువంశంలో మళ్ళీ రామాయణం కథ అంతా కూడా 5-6 సర్గలు రాస్తాడు. అందులో ఈ శ్రవణ కుమారుని కథ కూడా బాలకాండలో ఉంటుంది. అందులో ఆయన వాడతాడు. దశరథుడు అన్నట్ట ఈ శాపం ఇయ్యగానే, మహాత్మా మీకు నమస్కారం, తెలిసి అన్నారో తెలియకన్నారో కానీ నాకు కీడుతో పాటు మేలు చేశారు మీరు. ఎందుకంటే శాపోప్యదృష్ట తనయానన పద్మశోభే, ఇది కాళిదాసు మాట. శాపోపి అదృష్ట తనయానన పద్మశోభే సానుగ్రహో భగవత మయి పాతితోయం, సానుగ్రహో భగవత మయి పాతితోయం. మీరిచ్చిన శాపం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు వరంగా భావిస్తున్నా. ఎందుకంటే నీ పుత్రుడు ఎవరు నీ చెంత లేని చోట అని వాడారు మీరు. మీకు వియోగం కలుగుతుంది అన్నారు. ముందు పుత్రులు కలిగితే కదా వియోగం కలిగేది. అంచేత నాకు పుత్రులు కలుగుతారు. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే ఇది వ్యక్తిత్వ వికాసంలో ఇది చాలా ముఖ్యమైన మాట. అది మన పురాణ కథల్లో ప్రతి కథలోనూ ఉంది. దీనికి ఎక్కడో అమెరికా నుంచి కథలు పట్టుకొచ్చిన కాసబియ్యాంక డొక్కబియ్యాంక అని చెప్పాల్సిన పనేం లేదు ఇక్కడ. మన పురాణ కథలు తెలియక చెప్పలేక, ఇదేంటిది పాజిటివ్ కాకపోతే నాకు ఇంత శాపం ఇస్తావా అని ఓ పోటు పడవచ్చు మహారాజు. ఎవడు అడుగుతాడు ముసలాన్ని పట్టుకుని? నాకు వరం ఇచ్చారండి అనుకోకుండా. శాపం అపి నాకు మయి పాతుతోయం సా అనుగ్రహం భగవత, భగవత్స్వరూపులైన మీరు నన్ను అనుగ్రహించినట్టయింది. ఎందుకని? నా పరిస్థితి ఎటువంటిది అంటే అదృష్టతనయానన పద్మశోభే. నేను సంతానం అంటే ఎలా ఉంటుందో, సంతానం అనే ముఖం పద్మాన్ని నేను ఇంతవరకు చూడాల. ఎన్నో ఏళ్ళైంది వివాహమై, 3 రాణులున్నా మా పరిస్థితి ఇంతే. అంచేత కొడుకు అనేవాడి ముఖ పద్మాన్నే చూడని యోగంలో ఉండి బాధపడుతున్న నాకు మీరు పుత్ర వియోగం కలుగుతుంది అనడం ఉందే, ఇది వరమే కానీ శాపం కాదు, మీకు నమస్కారం చేస్తున్నా అన్నాడు. అందువల్ల భగవంతుడికి తండ్రి కాగలిగాడు. ఆయన జీవితంలో ఏ సన్నివేశాన్నైనా పాజిటివ్గా అనుకూలంగా తీసుకున్నాడు. కాబట్టి విష్ణుమూర్తి మరింత గాఢంగా నిశ్చయించుకున్నాడు, ఖచ్చితంగా ఈ శాపం కోసమైనా వీడికి సంతానం కలగాలి, కాబట్టి ఆ సంతానంలో పెద్దవాడిగా నేనే పుడతా అనుకున్నాడు. తచ్చబ్దలక్ష్యముగా అంటే అర్థం అది. అంటే ఈయన ఇక్కడ బాణం వేయడేనే, బాణం వేసినప్పుడు ఆ పరమాత్మ లక్ష్యం అని నేను చెప్పాను కదా. ఈ బాణం వేయకపోతే శ్రవణ కుమారుడు చనిపోయేవాడు కాదు, శ్రవణ కుమారుడు చనిపోకపోతే తండ్రి ఈ శాపం ఇచ్చేవాడు కాదు, తండ్రి ఈ శాపం ఇవ్వకపోతే దశరథుడికి సంతానం కలిగేది కాదు. దశరథుడికి సంతాన యోగం అంటూ లేకపోతే విష్ణుమూర్తి పుట్టదలుచుకుంటే అక్కడ పుట్టే అవకాశం లేదు. మొత్తం మీద వైకుంఠం నుంచి స్వామిని భూలోకానికి లాక్కొచ్చింది దశరథుని బాణమే. ఇది కథ ముగిస్తూ విధానం. ఒక్కోసారి మనం అనుకోకుండా మేలు చేస్తే కీడు అవుతుంది, అనుకోకుండా కీడు చేస్తే మేలు అవుతుంది. కీడించి మేలించాలంటారు కదా, రకరకాల ఏమవుతుందో మనం చెప్పలేం. అన్నిటికీ సిద్ధంగా ఉండడమే జీవితం, అంతే. ఇక్కడ జీవితం అంటే సిద్ధంగా ఉండడం, ఇలా ఉండాలి ఎలా ఉండాలని ఉపన్యాసాలు ఇచ్చి ఊహించదూరికి అలా ఉండదండి. ఏం జరగని. అందుకే మనకి తెలుగులో గొప్ప సామెత, అందరికీ పనికొచ్చే మాట, అంతా మన మంచికే. ఏం జరగని అంతా మన మంచికే. అలా ఊరుకో, వ్యాపారంలో నష్టం వచ్చింది, మంచిదే, ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటాడు కొడుకు, బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. లేదు ఉద్యోగం ఊడిపోయింది, మంచిదే, వ్యాపారం చేసుకుంటాడు, కోటి సంపాదిస్తాడు. ఉద్యోగంలో ఉంటే ఈ జేడిగా. అంచేది ఏం జరిగినా సరే మంచిగా భావించడమే. అందుకే కాళిదాసు ఈ మాట వాడాడు, శాపం కూడా మా దృష్టిలో వరమైందండి. ఇంతవరకు కొడుకు ముఖమే చూడలే కదా, నేను కొడుకులు లేనివాళ్ళే కదా. పైగా ఏమన్నారు మీరు? కొడుకులు చింతలేక, అంత దృష్టం అండి, బహువచనం వాడారు, కొడుకులు అన్నారు. మీకేమో కొడుకు అన్నారు, ఒక్కడే కాబట్టి. నాకు బహువచనం వాడారు, ఎత్తి కోసం వాడినా, ప్రాస కోసం వాడినా, పద్యం కోసం వాడినా, ఎంత గొప్ప మాట అంటే నాకు చాలామంది కొడుకులు కలుగుతారన్నమాట.
ఇది జీవితాన్ని తీసుకోవలసిన విధానం. ఇప్పుడు చెప్పండి, ఈ కథ విషాదాంతం అంటే ఎలాగా? మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తోంది, ఈ కథ ఉత్సాహాన్ని ఇస్తోంది. ఏం జరిగినా దీన్ని ఎలా తీసుకో, సరిపోయింది కదా. శాపోప్యదృష్టత నయానన పద్మశోభే సానుగ్రహో భగవత మయి పాతితోయం అని ఆయన పైకి పెద్దగా నవ్వితే బాగుండదు కాబట్టి లోపల మాత్రం సంతోషించి, స్వామి ఇంతటితో నన్ను క్షమించి మా ఇంటికి వస్తారా, మాది రాజగృహం కదా, మేము తీసుకెడతామంటే, రాజా ఆ మాటలన్నీ పక్కన పెట్టు, కర్తవ్యం చెయ్యాలి కదా, కొడుక్కి తర్పణం ఇయ్యాలి కదా అన్నాడండి. ఆ స్థితిలో కూడా ఆయన కర్తవ్యాన్ని మర్చిపోవాలా? కొడుక్కి తర్పణం ఇయ్యాలి కదా, నా పని నేను చేయాలి కదా, వాడే బతుకుండి నేనే పోతే ఆ పని చేస్తాడు కదా. అందుకని కానీ మా కర్మ ఏమిటంటే, రాజా మాకు నీర్వోసి ఉత్తమ లోకమలుడు అర్హుడగువాని మాకు నీర్వోసి ఉత్తమ లోకములిడ అర్హుడగువాని మేమై నివాపమిచ్చునట్టి దౌర్భాగ్యమొదబెను ఇస్సీ మాకు నీర్వోసి ఉత్తమ లోకములిడ అర్హుడగువాని మేమై నివాపమిడు దౌర్భాగ్యమొదవెను ఇస్సి ప్రతీప పదమునంటెను మా పాడు బ్రతుకులను మా దౌర్భాగ్య బతుకులు ఏమిటో మాకు తెలియదు కానీ మాకు నీళ్ళోసి ఇంత తర్పణం విడిచిపెట్టవలసిన కొడుక్కి ఉత్తమ లోకాలు మాకు ప్రాప్తించేలాగా నీళ్లు విడిచిపెట్టవలసిన కొడుక్కి మేము నీళ్లు విడిచిపెట్టవలసి వస్తుందయ్యా, ఎంత దౌర్భాగ్యం ఇది అన్నాడు. ఇక్కడ గరుడ పురాణంలో ఒక వాక్యం చెబుతా. తండ్రికి కానీ తల్లికి కానీ పోయిన వాళ్ళకి పితృక్రియలు చేస్తే అశ్రద్ధగా చెయ్యకూడదండి. అటు చూస్తూ ఇటు చూస్తూ రికార్డు చేస్తున్నావా, నీ బొంద రికార్డింగ్ ఏటయ్యా, అదో తర్పణాన్ని పట్టుకుని ప్రతిదీ మనకి రికార్డింగ్, ఫేస్బుక్, అది మానయ్యాలి. పూర్తి శ్రద్ధగా చెయ్యాలి. అందుకే దాని పేరు శ్రాద్ధం. అది తిట్టుమాట కాదు, కర్మ కొద్దీ తిట్టుమాట అయింది. అది నీ శ్రాద్ధం నీ పిండాకుడు అంటారు. శ్రాద్ధము పిండాకుడు రెండు ఆబ్దికంలో మాటలే. శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసే పని, పిండాకుడు అంటే పిండం రూపంలో పెట్టే కూడు. అవి తిట్టుమాటలు ఎందుకయ్యే తెలియదు, అవి మంచి మాటలు. అవి శ్రద్ధగా చేయాలి. ఎంత శ్రద్ధగా చేయాలో తెలుసా? గరుడ పురాణంలో ఒక మాట ఉంటుంది. ఆ తండ్రికి నీళ్లు పోస్తుంటే, తండ్రి వెళ్ళిపోయావు, నీకేం చేయలేకపోయాను, తప్పే చేశాను, ఒప్పే చేశాను, ఎవరు మా కుటుంబ సభ్యులు ఎవరెవరు నిన్నేం బాధ పెట్టారో తెలియదయ్యా, అంతిమంగా నేను ఇవ్వలసినవి ఈ నీళ్లు మాత్రమే అంది, దీంట్లోనే స్నానం చేయి, దీంట్లోనే నీళ్లు తాగు అనాలని. అన్నిటికీ అదే ఆ దోషం నీళ్ళే. అలాగని బిందె నీళ్లు పోస్తే పురోహితులు ఒప్పుకోడు, కుదరదు అబ్బాయి అంటాడు. పోయడానికి వీల్లేదు, దోషులతోనే పోయాలి. ఆ దోషం నీళ్లలోనే స్నానం చేయి, అత్ర స్నానం కురు అత్ర పిబ అని గరుడ పురాణంలో ఉంటుందండి. అన్నమాట చాలా ముఖ్యమైనటువంటి మాటలు గరుడ పురాణంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక 6 నెలల క్రితం నేను వరంగల్లో గరుడ పురాణం మీద ప్రత్యేకం 2 రోజులు పూర్తిగా మాట్లాడాను. మా శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్ అయిన యూట్యూబ్లో గరుడ పురాణం ఉంది, వినండి. మనుషుల ప్రవర్తన మారుతుంది. వినడం అశుభం అనుకోకండి. మీ ఎవ్వరి ఇంట్లో గరుడ పురాణం వల్ల అశుభం జరిగినా నేను బాధ్యత వహిస్తానమ్మా, ఆ పాపం నేను పంచుకుంటాను. దయచేసి వినండి. పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టి. ఏ గ్రంథం చదవడం వల్ల మనకి పుణ్యం రాదు, అలాగే ఏ గ్రంథం చదవడం వల్ల పాపము రాదు. గ్రంథం వల్ల ఎప్పుడూ జ్ఞానం మాత్రమే వస్తుంది. 100 భాగవతాలు కొని చెట్టు మీ ఇంట్లో పెట్టుకుని రోజు పసుపు రాసిన జరిగే వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. భాగవతం అది ఆపదు. భాగవతం ఇంట్లో ఉన్నది చదవడానికి కానీ శుభం జరగడానికి కాదు. ఇక్కడ మనకు ఉన్న పెద్ద అజ్ఞానం అదే. దాన్ని కట్టగట్టి పసుపు రాసి కుంకుమ రాసి వీలైతే నీళ్లు కూడా పోసేసి హారతి కూడా ఇచ్చేస్తాను తగలబడిపోయేలాగా. గ్రంథాలు మూట కట్టి పూజామందిరంలో పెట్టకండి, తీసి చదవండి ఖచ్చితంగా. ఈ జీవుడు ఈవేళ కాగితం లేకుండా పుస్తకం లేకుండా గర్వంగా మాట్లాడలేదండి, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. ఇన్ని పద్యాలన్నీ ఈవేళ 50 పద్యాలు 45 పద్యాలు కనీసం చెప్పుకుంటాను నేను. అప్పటికి ఇవన్నీ కంఠస్థం చేసి చెప్పగలిగాను అంటే గ్రంథాలు చదవడమే కారణం అమ్మా, గ్రంథాలు చదవడమే కారణం. నా ఇంట్లో నేను చేసే పని అదే. ఇదివరకు 10 గంటలు పూర్తిగా చదువు కేటాయించేవాడిని. ఈ మధ్య కరోనా వచ్చాక జపానికి కేటాయిస్తున్నాను. 4 గంటలు పూర్తిగా మౌనం ధ్యానం, మిగిలిన 6 గంటలు పఠనం. మళ్ళీ రేపు ఇంటికి వెళ్ళానంటే పఠనమే, నాకు ఇంకో పని లేదు.
ఎల్లుండి ఎక్కడో మళ్ళీ మనకు ఉంది ప్రోగ్రాం, దానికి సంబంధించింది ఏమిటి, ఎల్లుండి వృషాధిప శతకం, పాలుకూరికి సోమనాథుడు రచించిన శతకం, చాలా జటిలమైన శతకం అది. దాని మీద ఎక్కడో రంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉంది. అక్కడి నుంచి ఎల్లుండి ఒంటరి పెడితే ఇంటి దగ్గర హాయిగా అబసవా 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 వృషాధిప అని ఆ పద్యాలన్నీ చదువుకుంటా. ఎంత అదృష్టమైన జీవితం నాది, ఎంత ఆనందంగా ఉంటుంది ఇది. ఈ జీవితాన్ని పొందాలి అంటే నిరంతరం భగవన్నామస్మరణ చేయాలి, నిరంతరం గ్రంథాలు చదవాలి, భాగవతం చదవాలి. ఎప్పుడు చదవాలండి? 7 రోజుల్లో అయిపోవాలంటే ఏమిటో 7 రోజుల్లో అయిపోయేది తద్దినం ఇక్కడ. 7 రోజుల్లో ఎందుకు అయిపోవాలి భాగవతం? పరీక్షిత్తుకి 7 రోజుల్లో మరణం ఉంది కాబట్టి అయిపోవాలి. మనకి 70 ఏళ్ళు తగులుంటే మనకెందుకంటే గొడవ? పిచ్చి అంటే ఇదే. 7 రోజుల్లో అవ్వాలి, 8 రోజుల్లో అవ్వాలి. ఎందుకు అవ్వాలి? నువ్వు చదివేకే అవుతుంది. రోజు ఎంత చదవగలవు అంతే చదువు. ఒక అరగంట కేటాయించు, ఎన్ని పేజీలు ఇస్తే అన్ని పేజీలు అవుతుంది. నష్టం లేదు, మూసేయి. ఈవేళ చదవచ్చా, ఆవేళ చదవచ్చా, కళ్ళుంటే ఎప్పుడైనా చదవచ్చు. పైగా మీరు అదృష్టవంతులు. మాకంటే ఇక్కడ చాలామంది సాహితీవేత్తల కంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మా తరం సాహిత్యవేత్తలకి పుస్తకాలు దొరకలేదు, ఎక్కడ అచ్చు లేదండి. సత్యం వెళ్ళి ఎవరినో పట్టుకున్న పుస్తకాలు తెచ్చుకుని చదువుకున్నాం. ఈవేళ రామాయణ భారతాలు సహా ప్రతిదీ తెలుగు కావ్యాలు, సంస్కృత కావ్యాలన్నీ ప్రతిపదార్థ తాత్పర్యాలతో దొరుకుతున్నాయి. మీరు అదృష్టవంతులు. కొనుక్కోండి, చదువుకోండి. ఈ డబ్బు దాన్ని ఖర్చు పెట్టి కేటాయించండి. వెంటనే మంగళవారం శుక్రవారం అవుద్దు, స్టార్ట్ ఇమీడియట్లీ. దానికి దుర్ముహూర్తాలు చూడక. చదవడానికి దుర్ముహూర్తం ఏంటి, అన్నం తినడానికి దుర్ముహూర్తం చూసావా? వెంటనే మొదలుపెట్టు. ఎంత కేటాయిస్తే అంత, అరగంట కేటాయించు. ఆ ఒక ఏడాది అయ్యేసరికి ఒక గ్రంథం పూర్తిగా చదివినటువంటి జ్ఞానం మీకు కలిగి, అయ్యి బాబాయ్ అరగంటలో ఇంత ఆనందంగా ఉన్నా నేను జ్ఞానం పొంది, ఇంకా ఎక్కువ కేటాయిస్తే ఎంత బాగుంటుంది. ఈ దిక్కుమాలిన ఫోన్ అవతల బారేసి పుస్తకాలు చదువుతాం. పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త బయటికి వెళ్ళిపోతుంది. ఫోన్ చూస్తే బయట ఉండే చెత్త మనలోకి వస్తుంది. ఏం చేయాలో నిర్ణయించుకోండి. అందుకని విశ్వనాథ దత్తు అంటున్నాడు, మాకు నీరు తిలాంజలులు విడిచిపెట్టవలసిన వాడికి మేము తిలాంజలులు విడిచిపెట్టే కర్మ వచ్చిందయ్యా రాజా, దానికి నేను ఏర్పాట్లు చేసుకుంటా అని రాజు చెయ్యి పట్టుకుని లేచి దగ్గరలో శ్రవణ కుమారుడు చనిపోయినటువంటి చెరువు దగ్గరికి వెళ్ళి దోసిటి నీళ్లు తీసి గరుడ పురాణాలు చెప్పినట్టే, నాయనా ఏం కర్మ వచ్చిందిరా, తండ్రి చేత్తో నీకు నీళ్లు వదిలిపెట్టాల్సి వస్తుందా, తీసుకో నాయనా అని ఆ విరక్తిలో ఆయన ఒక మాట అన్నాడు. వచ్చేసి భార్య దగ్గర కూర్చుని, ధరణీనాథ కృపామతి, నీకేదో మేలు జరిగిందంటున్నావు కదా దశరథ, నేను శాపం ఇచ్చినా మేలు జరిగింది అంటున్నావు కదా, సంతోషం. పోన్లే, నా శాపం వల్ల ఎవరూ బాధపడలేదు అనుకుంటాను నేను. ఎందుకంటే పాపం కరిగిపోయాడు మనిషి. శాపం ఇచ్చాడు కానీ వెంటనే కరిగిపోయాడు. మహానుభావులు అలాగే ఉంటారు. వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయంటే, ఉత్తరరామచరిత్రలో భవభూతి చెబుతాడు, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోకి విజ్ఞాతుమర్హతి అంటాడు. మహానుభావుల మనస్సులు ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి వజ్రంలా కఠంగా పా ఎందుకున్నావు ఇక్కడ అంటారు. మనం మాట్లాడకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి, ఎదురు తిరగకూడదు. మళ్ళీ వెంటనే 1 నిమిషం 5 నిమిషాల తర్వాత వారిని కలవండి. మీరు ఏమనుకోకయ్యా, ఏం కోపంలో అన్నాను, ఏమనుకోకమ్మా, నాకు చిక్కగా ఉంది అంటాడు. కరిగిపోతాడు వెంటనే. అది మహాత్ముల లక్షణం. దాన్ని నిలవబెట్టుకుని గోంగూర పచ్చడిలాగా ఉల్లిపాయలు కూడా వేసి నూరేసి 7 ఏళ్ల తర్వాత కక్ష తీర్చుకోవడం ఉందే దుర్మార్గుల లక్షణం. అది జ్ఞాని అయిన వాడు అలా ఉండడు, వెంటనే వదిలేస్తాడు. జీవితం బాగుండాలంటే 3 పనులు. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి, ఎప్పుడు పనులు అప్పుడు చేయాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. అప్పుడే బాగుంటాం ఖచ్చితంగా. అది జ్ఞాని లక్షణం. అది ఊరికే మనసులో పెట్టుకుని పెంచేసుకుని నీకే బీపీ వచ్చింది, అవతల వాడిని ఏం చేయలేకపోయావు. అక్కడ ఆయన వదిలేశాడు. కాబట్టి ఇప్పుడేమంటున్నాడంటే, నీకు మేలు జరిగింది కదా, నాకు ఉపకారం చేయి అంటే, ఇంక నేను చేసే ఉపకారం ఏముంది ఇప్పుడు అని ఆలోచిస్తుంటే, ధరణీనాథ కృపామతి ఇతననాథ ప్రేత సంస్కారముల్ జరిపింపన్ పరిపూర్తిన్ వనరింపుమయ్య. ధరణీనాథ కృపామతి ఇతననాథ ప్రేత సంస్కారముల్ పరిపూర్తిన్ వనరింపుమంచు నుపునభ్యర్థించి వృద్ధుండు సత్వరుడై పత్నియుతాను వాయువుల నిర్బంధించి యోగంబునన్
చిరజీర్ణంబగు జీవితమ్మును త్యజించెన్ లిప్తమాత్రమ్మునన్. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవా శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఆయన భార్య కూడా చాలా తేలిగ్గా దశరథ మహారాజు అనుమతి కూడా చూడకుండా, ఆందోళన చెందుతాడేమో అని ఆలోచించకుండా తిరిగి కుమారుడిచ్చిన కావట్లోనే కూర్చుని ప్రాణాయామ మార్గంలో, యోగ మార్గంలో ఇద్దరూ ప్రాణం విడిచిపెట్టారు. అది వారి జ్ఞానం, అది వారి వైరాగ్యం. అలా సిద్ధంగా ఉండాలి. మన హిందూ ధర్మశాస్త్రంలో చాలా ఉత్తమమైన మార్గం, దీన్ని ప్రాయోపవేశం అంటారు. మనిషికి తన జీవితం పట్ల సంపూర్ణ సంతృప్తి ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. అది ఆత్మహత్య కాదు, అది పొరపాటు. అది అనవసరంగా బతికి ఊరికే ఉండక్కల్లా. మన తిండి ఇంకొకడు తింటాడు, మన బట్టలు ఇంకొకడు కట్టుకుంటాడు. పెద్ద విషయం కాదు. ఇక్కడ అన్నీ సాధించాం కదా, ఇంకెందుకు? ఒక సంతృప్తి, అసంతృప్తి, విరక్తి, భయము, బాధతో కాదు, అలా వెళ్ళకూడదు. అదేదో అనుభవించడమే మంచిది. మనస్సు పూర్తి జ్ఞానంతో అద్వైత జ్ఞానం పొంది సంపూర్ణ సంతృప్తితో ఉంటే వెళ్ళిపోవచ్చు. దానికి 4 మార్గాలు చెప్పారు. 1 ప్రాయోపవేశం, 2 అగ్ని ప్రవేశం, 3 మహాప్రస్థానం, 4 నదీ ప్రవేశం. ప్రాయోపవేశంలోనే ఎంతోమంది మహర్షులు ప్రాణాలు విడిచిపెట్టారు. అగ్ని ప్రవేశంలో శబరి మొదలైన వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టారు. శరభంగ మహర్షి, శబరి. రాముడు చూస్తుండగా శబరి అగ్ని ప్రవేశం చేసింది, ఆపలేదు. అది ఆవిడ నిర్ణయం. అది ఆవిడకి అప్పటికే 90 ఏళ్ళు. అగ్నిప్రవేశం చేసింది శబరి మహాతపస్విని, కేవలం గిరిజన స్త్రీ కాదు, అక్కడ మహాతపస్విని. రాముడు ఆవిడికి పాదాభివందనం చేశాడు. ప్రాయోపవేశం, దర్భల మీద కూర్చుని ప్రాణం విడిచిపెడతారు. అగ్నిప్రవేశం, అలాగే నదీ ప్రవేశం. రామచంద్రమూర్తి సోదరులతో సహా నదీ ప్రవేశం చేశాడు సరయూ నదిలో, లవకుశులకు పట్టాభిషేకం చేసి. చివరిది మహాప్రస్థానం. పాండవులు అదే పని చేశారు. ఉత్తర దిక్కుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమి కమండలాలు కూడా ఉండవు, అలా వెడుతూనే ఉంటారు. ఎక్కడో అక్కడ అన్నం తినరు, నీళ్లు తాగరు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంతే, భగవన్నామ జపం చేసుకుంటూను. ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు. పడిపోవడానికే కదా వెళ్ళేది. అంచేది వాళ్ళు ద్రౌపదీదేవితో సహా 6 అలా వెళ్ళిపోయారు. వాళ్ళు మహాప్రస్థానం చెందారు. వాళ్ళు ఈ ప్రక్రియలు మన హిందూ సంప్రదాయంలో కేవలం ఇండియాలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇండియా అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం 3 మూర్తీభవించిన దేశం. ఇక్కడ జీవితం పట్ల బాధ్యత ఎంత ఉంటుందో వైరాగ్యం అంతే ఉంటుంది. ఉన్నంతకాలం చాలా బాధ్యతగా ఉంటాడు. వదిలేటప్పుడు ఏమీ అక్కర్లేదని వెళ్ళిపోతాడు హాయిగా. ఒక బావమరిది తరచుగా ఇంట్లో కూర్చొని, అక్క నాకు సన్యాసం పుచ్చుకోవాలనుందే, నాకు సన్యాసం పుచ్చుకోవాలనుందే అని అంటున్నట్ట. పాపం అక్కగారు బాధపడింది. అందుకని వాడు పెళ్ళైన వాడు ఏమైపోతుందో మరదలని ఆవిడకి బెంగ. అందుకని భర్తతో అందుట, వీడు అస్తమానం ఏమిటో సన్యాసం పుచ్చుకుంటా వెళ్ళిపోతానంటున్నాడండి, బెంగగా ఉందంటే, వెళ్ళిపోయేవాడు అనడు, అన్నాడంటే వెళ్ళడు అని చెప్పట్టే. అది గొప్ప సూత్రం. వెళ్ళిపోయేవాడు అనడు, అన్నాడంటే వెళ్ళడు అన్నట్టు. అదేమిటంటే మరి వెళ్ళిపోయేవాడు ఎలా ఉంటాడు అన్నట్టు. అలాగా దండం మీద ఒక కాషాయం బట్ట ఒకటి పట్టుకురా అన్నట్టు. అది పట్టుకొచ్చాట. ఈ అంగాస్త్రం విప్పేశాడు, ఆ కాషాయం కట్టుకున్నాడు, గుడ్ బై అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవిడ బతుకు పాడైంది, మరదల బతుకు ఎలా ఉన్నా. అనవసరంగా గదిపోమరా వీడి దగ్గర. వాడు ఎప్పటి నుంచో తీవ్ర విరక్తితో ఉన్నాడు, ఈవిడ అనుమతి కోసం చూస్తున్నాడు. పోయాడంతే వాడు. వెళ్ళిపోయేవాడు ఇలా వెళ్ళిపోతాడు, అర్థమైందా? వీడియో తీసుకుని పెట్టుకో అని చెప్పాడు. మళ్ళీ రాలేదు ఇంకా. అది అందుకే చెప్పాడు, అనేవాడు వెళ్ళిపోడు, కంగారు పడకు, వెళ్ళేవాడు అనడు. వాడు దాన్ని వాడు వెళ్ళిపోతాడు. నీకు చెప్పి టాటాలు చెప్పి పెడతాడా, ఫోటోలు దిగి. తీవ్ర విరక్తి అది. అంటే చూపిస్తా కదా, నీకు కాషాయం కొట్ట కట్టాడు సంజయ్, వెళ్ళిపోయాడు అంతే. నాకు అయ్యి బాబా నాకు పట్టుకుంటే పో తమ్ముడి దగ్గర కూర్చోపో అని చెప్పాడు అంతే. అంతే, అలాగే ఉంటుందండి మహాజ్ఞాని అని వాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే వెంటనే ధరణీనాథ కృపామతి, ఆ మాట చాలండి దశరథుడు కుళ్ళు చచ్చిపోవడానికి. దయగలిగిన వాడు ఏం దయ, మహారాజు అయ్యా, ధరణీనాథ కృపామతి, మనస్సు నిండా దయే, ఏం దయా. ఆయనకి అలా కుళ్ళబడు. అదే నిజానికి మనిషికి వేసే శిక్ష. హత్య చేయడం శిక్ష కాదండి. మనకు అపకారం చేసిన వాడల్లా మన ఇంటికి ఎప్పుడైనా వచ్చాడు అనుకో పొరపాటుని, వాడిని కూర్చోబెట్టి బంధువుల దగ్గర ఈయన వల్లే నేను బాగున్నా అని చెప్పాలి. అంతకంటే శిక్ష వాడికి ఇంకోట్లేదు. లేకపోతే ఇంకో రకంగా వ్యంగ్యంగా ఈవేళ మరి ఇలా ఉన్నామంటే ఆయన దయే, అది 2 అర్థాలు వస్తుంది.
ఇలా ఉన్నామంటే ఆయన, ఎందుకంటే అప్పులో పడిపోయాం, ఆయనదయ్యే అంటే ఆయన తెలిసిపోయింది, ఇంకా మళ్ళీ రాడు, ఇంకా అదే శిక్ష. కొట్టకల తిట్టకల ఒక మాట చాలు. అందుకని కృపామతి అన్నాడు. ఎంత దయ్యగలవాడు అంటే దశరథుడు నన్ను కదేమో వెనకాల ఎవరినైనా అంటున్నాడేమో అనుకున్నాడు, ఈయనకి దయ్యేమిటి అని. ఇట అనాథ ప్రేత సంస్కారముల్ జరిపింపన్ పొనరింపుము, ఇట అనాథ ప్రేత సంస్కారముల్ పరిపూర్తిన్ పొనరింపుము. అనాథ ప్రేతాలకి సంస్కారం చేసే అవకాశం నీకు వస్తుందని అంటే మేము పోబోతున్నామని చెప్పాడు. మేము అనాథలమే కదా, కొడుకులు ఏడుగా, మాకెవరున్నారు ఇక్కడ? సంస్కారముల్ సంస్కారం పరిపూర్తిన్ వనరింపు మంచు అంటూ ఆగలేదు. ఇంకా ఇందాక చెప్పిన బ్రాహ్మణులాగే రూపును అభ్యర్థించి రాజునలా అడిగాడు. ఒక క్షణం వృద్ధుండు సత్వరుడై వెంటనే ఇక మళ్ళీ ఏం ఆలోచించాలి, రాజు ఏమనుకుంటాడో, ఈ ఫీలింగ్స్ వీడియో తీయడం ఇవన్నీ ఉండవు ఇక్కడ. వాట్ ఈజ్ యువర్ స్పందన అన్న ఏముండదు అక్కడ. వెంటనే ఆ నిర్ణయాలు ఉన్నవాడు అలాగే చేస్తాడంతే. ఇక్కడ ఆయన్ని అభ్యర్థించి ఒక క్షణం ఆలస్యం చేయకుండా సత్వరుడై పత్నియుతాను, ఆవిడ అంతకంటే సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈవిడ ముందు వెళ్ళిపోయినా సహగమనం చేసే రకం ఆవిడ. అందుకని వద్దు, ఇద్దరం ప్రాణాయామంతోనే వెళ్ళిపోదాం, ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ అని పత్నియుతాను వాయువుల నిర్బంధించి, పంచవాయువులని శరీరంలోనే నిర్బంధించాడు. మహాయోగి లక్షణం అది. మొత్తం కుంభక యోగం అంటారు దాన్ని పాటించాడు. ఆ దెబ్బతో బ్రహ్మరంధ్రం పగులుతుంది, బ్రహ్మరంధ్రం పగిలి ప్రాణం పోతుంది. బ్రహ్మరంధ్రం పగిలి ప్రాణం పోయింది మాడులోంచి అంటే వాడు మోక్షమే పొందుతాడు. మరో రకమైన మాట ఉండదు అక్కడ, జన్మ ఉండదు. మనందరికీ బ్రహ్మరంధ్రం పగలకపోగా అదో కొండ కూడా పగలదు ఇక్కడ. అక్కడికి మనకేమన్నా పగులుతుందేమో అని మన ఋషులకు ఒక ఆశ. అందుకే ఏం చెప్తారో తెలుసా, పెద్ద కొడుకు అక్కడ అంటించడానికి వెడతాడు కదా, వాడు అంటూ ఉంటాడు, ఇంటికి వచ్చి సిగరెట్లు కాల్చుకోవాలిగా, వాడు గొడవ వాడిది, అందుకని ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అంటాడు. పురోహితుడు ఏమంటాడు, కపాల మోక్షం వరకు ఉండాలయ్యా అంటాడు. అక్కడ కపాల మోక్షం అంటే ఆ తండ్రి శవానికి అక్కడ అంత్యక్రియలు చేశాక ఈ మాడు దగ్గర శబ్దం వస్తుంది పీలినట్టుగా, అప్పటి వరకు ఉండాలి. ఎలా ఉండాలి? చెరువు దగ్గరికి వెళ్ళాలి, వెనక్కి తిరిగి ఉండాలి, ఇటుకేసి చూడకూడదు. కొరువి పెట్టిన తర్వాత ముందుకు వెళ్ళిపోవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకా అది మమకారానికి దారి తీస్తుంది. అది కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ఒక్కోసారి కొడుకు తండ్రి పోయడానికి తట్టుకోలేడు, నిజంగా దూకేస్తాడు. అందులో దూకేసిన వాళ్ళు ఉన్నారు అలాగా. లేకపోతే ఇలాగే విశ్వనాథ్ దత్తుల కర్మకాలితే కొడుకు ఆయన కొరువు పెట్టాల్సి వస్తుంది, దూకేస్తాడు వెంటనే ఇక్కడ. అందుకని దూక్కుండా మనకేం చెప్పారంటే వెనక్కి చూడకుండా వెళ్ళమన్నారు. ముందుకు వెళ్ళి అక్కడే ఉండి కపాల మోక్షం శబ్దం వినపడుతుంది. అక్కడ ఒక ఆయన ఉంటాడు కాటికాపరగా, ఆయన చెబుతాడు, బాబో బొర్ర పగిలింది, మాడు పగిలింది, మీరు వెళ్ళొచ్చు అంటాడు. అప్పుడు వెళ్ళొచ్చు. ఎందుకని? అది అయితే తప్ప ఈ జీవుడు బయటికి వెళ్ళినట్టు కాదు, అది లెక్క కాదు. దహనం జరిగినా సరే ఇంకా ఉంటాడు లోపల, పంచప్రాణాలు ఉంటాయి. అది అంత తేలిగ్గా పోవది. 10 రోజుల పాటు ప్రాణాలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే పిడతలో ఆ అస్థికలు పెట్టి లోపల ఒక ఇంట్లో పెట్టి ధారాగృహం అని చెప్పి దాని మీద ధార పడేలా చేస్తారు. పిడతలో పెడతారు, దాని మీద నీటి ధార పడేలా చేయమంటారు అలా. ఎందుకంటే ప్రేతకి దాహం ఉంటుంది, వాడి వెర్రి మమకారం ఇంటిని వదలడు, ఆ పిడత వదలడు, ఆ ఎముకల్ని పట్టుకుని కూర్చుంటాడు. ఆ గదిలోకి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళని పట్టుకుంటాడు. అందుకని వెళ్ళనీయకండి చిన్నపిల్లలు అంటారు. అక్కడ ఒక దీపం పెట్టమంటారు, ఓ పిడత పెట్టమంటారు, దాని మీద నీరు పడేలా నిరంతరం ఒక ఒత్తి లాంటిది పెట్టి నీరు పడేలా చేస్తారు. ఎందుకంటే ప్రేతకి విపరీతమైన దాహం ఉంటుంది. ఆ దాహం అక్కడ తీరిపోతే వాడు ఎవడి జోలికి రాడు. 10 రోజుల తర్వాత ఈ పిడతతో సహా తీసుకెళ్ళి ఈ ఎముకలను తీసుకెళ్ళి అక్కడ కలిపేసేసి గోదావరి నదిలో ఆయన ఏ నది దగ్గర బతకాడో అక్కడే గలపాలి. గమనించండి, అందరూ కాశీ పోయి గంగ పాడి చేయకండి దయచేసి. భీమవరంలో పోయేవాళ్ళ భీమవరం కాలువలో కలిపేస్తే చాలు. ఇంకొక పెద్ద పవిత్రం అని గంగ పాడైపోయింది ఇప్పుడు ఇక్కడ. పైగా పిచ్చి ఎక్కువైపోయింది. ఎముకలు కలపట్ల బూడిద కూడా పట్టుకెళ్ళి బస్తాలు కలిపేస్తున్నారు. ఇది ఎక్కడ ఓవర్ యాక్షన్? బూడిద కలపడం ఏంటండి? పర్యావరణం, నదులన్నీ పాడైపోతున్నాయి ఇక్కడ. మనం భీమవరం కాలువ అంటే భీమవరం కాలువ కాదు, గోదావరి నీరు కదా. రాజమండ్రి గోదావరి దగ్గరికి వెళ్ళండి, మొత్తం కరీంనగర్ వరకు ఉంది, ఎక్కడొక్కడ కలపండి, పర్వాలేదు. దానికి పుణ్యక్షేత్రాలతో నిమిత్తమేం లేదు. ఎందుకంటే ఈ జీవికి ఇంకా నీళ్లు ఈ నీళ్లు దగ్గర నీళ్ల రుణం అంటారు. ఆ నీళ్ళ రుణం తీరిపోవాలంటే ఆ నీటిలోనే ఆ ఎముకలు పాడేస్తే ఈ జీవి మళ్ళీ ఆ నీటిలోకి వెళ్ళి అయిపోయింది, దహనం చేసేసారు, పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళిపోయాడు, అందరూనేమో మినపరొట్టి తేనె తినేస్తున్నారు, మామూలుగా ఆస్తులన్నీ పనిచేసుకున్నారు. అప్పుడే అయ్యి బాబు ఇంకా నాకేం లేదన్నమాట ఇక్కడ అని. అప్పుడు నీళ్ళలోకి వెళ్ళిపోయాక ఇంకా అవసరం లేదు, నీటిలో కూడా నన్ను వదిలేశారు అని ఆ నీటి ద్వారానే పైకెడతాడు, తిరిగి ఆ నీటి ద్వారానే జన్మ ఎత్తుతాడు. అందుకే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని హనీమూన్ కాదమ్మా చేయవలసింది, తీర్థయాత్ర చేయాలి సంతానం కలగాలంటే. తీర్థయాత్ర చేయాలి. ఆ తీర్థంలో ఖచ్చితంగా తీర్థయాత్ర, క్షేత్రయాత్ర కాదు, నది ఉన్న చోటికి వెళ్ళాలి ఎక్కువ.
నది దేవుడు రెండు ఉంటాయి. భద్రాచలం అంతే కదా, కాశీ అంతే కదా. తీర్థయాత్రకి వెళ్ళాలి, అక్కడ ఖచ్చితంగా ఇద్దరూ సరిగంగా స్నానాలు చేయాలి, కలిసి స్నానం చేయాలి. అప్పుడు ఆడదాని మాట ఎలా ఉన్నా మొగాడు ఆ నీళ్లు 3 దోసిళ్ళు తాగాలి. ఆ పుట్టదలుచుకున్న జీవుడు ఎవడైనా ఉంటే ఆ నీటిలో ప్రవేశించి వీడి కడుపులో ప్రవేశిస్తాడు, వీడి ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. జన్మకి తండ్రి కారకుడు ఖచ్చితంగా. అంతవరకు ఈ తండ్రి నీళ్ళు ఎప్పుడు తాగుతాడా అని వీడిని ఎత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వాడు మున్సిపాలిటీ కుళాయి నీళ్ళు తాగితే ముష్టెత్తుకునేవాడు పుడతాడు, వాడు ప్రవేశిస్తాడు. వాడికి దారి లేక వీడు నీళ్ళు తాగట్లేదు, చచ్చిపోతున్నాం, ఎంతసేపు తిరుగుతాం, లోపల దూరతాడు. వాడు ముష్టెత్తుకునేవాడు పుడతాడు, మున్సిపాలిటీ కుళాయి నీళ్ళు తాగాడు. అదే గంగానదికి మనం కొత్త దంపతులు వెళ్ళి గంగానది నీరు సేవిస్తే, యమునా నది నీరు సేవిస్తే, గోదావరి నది నీరు సేవిస్తే, కృష్ణానది నీరు సేవిస్తే మంచి భక్తుడు, జ్ఞాని, విరాగి, ధర్మాత్ముడైన వాడు పుడతాడు. ఆ నీటిని బట్టే శరీర నిర్మాణం. ఇది ధర్మశాస్త్రం, గరుడ పురాణాలు ఇవన్నీ ఉంటాయి శుభ్రంగాను. అందుకని ఖచ్చితంగా కొత్త దంపతులు అశుభం అనుకోకుండా వెంటనే వెళ్ళాల్సింది. హనీమూన్ అనడం, బొంబాయి వెళ్ళడం, ఇవన్నీ ఏదో డిస్టెంట్ మ్యారేజ్ అని ఎక్కడో విదేశాల్లో చేసుకోవడం కాదు. తీర్థయాత్ర చేయాలి ఖచ్చితంగా. ఉత్తమమైన సంతానం కలుగుతారు. మామూలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అమ్మాయి అయితే సీతాదేవి, అనుమానం లేదు. అబ్బాయి అయితే రామచంద్రమూర్తి, చూడక్కర్లేదు ఇంకా. అలాంటి వాళ్ళు కలుగుతారు, అవి చెయ్యాలి. అందుకోసం పెట్టారు, ముసలాళ్ళ కోసం కాదు తీర్థయాత్ర. 70 ఏళ్ళు దాటాక వెళ్ళడం, ఏడుస్తూ కూర్చోవడం ఎక్కడ, కాళ్ళు సాగిపోయి. అమరనాథ్ ఎడతాడు, ఇంట్లోకేమో బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నాడు, అమరనాథ్ ఎడతాడు ఈయన. ఇప్పుడు వెళ్ళాలి అమరనాథ్, 30 ఏళ్ళవాడు వెళ్ళాలి, 70 ఏళ్ళవాడు వెళ్ళడం ఏంటండి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప. డోలీ జోలీ అంటూను ఎందుకు పని లేక బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నావు, అక్కడికి ఏం పెడతావు నువ్వు? ఇక్కడ యాత్రలు చేయాల్సిన సమయం అది. జీవితం కూడా అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా. అందుకని ఈయన చెబుతున్నాడు ఇక్కడ, అనాథ ప్రేత సంస్కారములు పరిపూర్తిని భరించి ఒక మాట అని ఇటు తిరిగి భార్యతో సహా వాయువులు నిర్బంధించి యోగంబునన్, యోగ మార్గంలో ప్రాణం వదిలేశాడు. అంటే తన బ్రహ్మరంధ్రం నుంచి తానే బయటికి వెళ్ళే ఏర్పాటు చేసుకున్నాడు విశ్వనాథ దత్తు. అంతగా పతంజలి యోగాన్ని అభ్యాసం చేశాడు ఖచ్చితంగా. అది జీవితం అంటే. అందుకని వెంటనే ఎలాగ వెళ్ళిపోయేట్టు, ఎలా విడిచిపెట్టేట శరీరాన్ని, చిరజీర్ణంబగు జీవితమును త్యజించన్ లిప్తమాత్రమున. అప్పటికే శరీరం జీర్ణం అయిపోయింది, 75 ఏళ్ళు వయస్సు పైన. అందుకని కొడుకు పోయిన దుఃఖం ఒకటి, ఇక అవయవాలు కూడా పనిచేయట్లే. ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పాత చొక్కా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని భగవద్గీతలో చెబుతారే. పాత చొక్కా విడిచిపెట్టి కొత్త చొక్కా తొడుక్కొనట్టే మనిషి ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తాట. నేను ఒక చోట పెళ్ళికి వెళ్ళాను, ఎప్పుడో ఓ సరదా మాట చెబుతాను. ఓ 15 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఓ పెళ్ళికి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఆయన పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు బాగా పాడతాడు. ఇక్కడ మధుపర్కాలు సమర్పిస్తున్నారు, కొత్త బట్టలు పెడతారు కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని అందుకున్నాడు. నీ అమ్మ కడుపు కాలా అనుకున్నాడు నేను. కొత్త బట్టలు పెడుతున్నారు కదా, ఇందులో కొత్త బట్టలు ఉన్నాయి కదా, కాస్త ఔచిత్యం తెలుసుకుని మాట్లాడాలి. అక్కడ చెప్పిన మాట ఏమిటి, చనిపోయే ప్రాణి పాత చొక్కా విడిచి కొత్త చొక్కా దొరుకుతున్నట్టే మరో జన్మెత్తుతాడంటే పెళ్లిలో చదువుతావు, దాన్ని పట్టుకొచ్చి పెళ్లి కూతురు పోవాలా, పెళ్లి కొడుకు పోవాలా, చొక్కా ఇచ్చినవాడు పోవాలా. అక్కడ చదవాల్సిన ఇవం వస్త్రాన్ని వేవసాన్ని పురోహితులు చదువుతారు. మీరు ఈయనకి భగవద్గీత ఒకటే వచ్చి ఇంకేం రాదు, అదో చావు. ఇక్కడ అన్నిటికీ అదే, ఆవు కాంపోజిషన్ అని అన్నిటికీ అదే. అందుకని ఆయనకి వెంటనే బట్టలు అనగా బట్టలు వాసాంశం చదివి, దాని సందర్భం ఏమిటి చూసుకోకపోతే అలాగా. నేను ఆశ్చర్యపోయిన, ఆయన ఆపేయమనండి అశుభం చదువుతున్నాడని చెప్పాను. ఏదో మామూలుగా ఘంటసాల గారు పాడాడు. ఎప్పుడు పాడాడు? చివరిదశలో పాడాడు, పెళ్ళిలో పాడలేదు ఆయన. ఘంటసాల పాడిన విధానం ఏమిటి, ఎప్పుడు పాడాడు, ఆ తర్వాత ఇంకేం పాడలేదు మహానుభావుడు ఆయన. చివరి దశ నేను పెళ్ళిలో పాడితే అలాగా. కానీ జీవితం ఎటువంటిది అంటే వాసాంశి జీర్ణాయ, కొత్త చొక్కా పాత చొక్కా అంతే. అంత తేలిగ్గా వదిలేశాడు. ఇప్పుడు 1-2 మాటలు చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. అప్పుడు కవి వ్యాఖ్యానిస్తున్నాడు. ఇది అందరం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత అన్యాయం జరిగింది శ్రావణుడికి కానీ, విశ్వనాథుడికి కానీ, ఆయన భార్య అన్నపూర్ణాదేవికి కానీ. జీవితం ఎలా ముగుస్తుందా? కొడుకేమో వేటలో చనిపోవడమా? వీరిద్దరూ యోగ మార్గంలో ప్రాణాయామంతో
ప్రాణాలు విడిచిపెట్టవలసి రావడమా? ఇదియా నిర్మల సాధు జీవన ఫలంబు, ఇదియా నిర్మల సాధు జీవన ఫలంబు, ఇదియా బ్రహ్మచర్య దశా పర్యవసానము, ఇదియా నిర్మల సాధు జీవన ఫలంబు, ఈ పాటిదా బ్రహ్మచర్య దశా పర్యవసానము, ఇట్టిదియా ఈ పాటిదా బ్రహ్మచర్య దశా పర్యవసానము, ఈ పాటిదా ఇట్టిదే బ్రహ్మజ్ఞుని త్రోవ, ఈ పాటిదా ధర్మం పరిణామము, ఇదియా నిర్మల సాధు జీవన ఫలంబు, ఈ పాటిదా బ్రహ్మచర్య దశా పర్యవసానము, ఇట్టిదియే ధర్మం పరిణామము, ఇట్టిదే బ్రహ్మజ్ఞుని త్రోవ, ఇట్టిదే బ్రహ్మజ్ఞుని త్రోవ. దైవమా అకుంఠీభూత వృద్ధార్చనాస్పద పావనమౌ జీవితము, ఇట్లు సమాప్తంబౌనకో భ్రష్టమై. లోకంలో అందరికీ నీరసం వచ్చే అవకాశం ఉంది, కానీ కొన్ని వాస్తవాలు మనం జీర్ణించుకోవాలి. మనం మంచి చేసినంత మాత్రాన్ని మంచి జరుగుతుందని చెప్పలేం. పాండవులు యుద్ధంలో గెలిచారు, ధర్మం గెలిచిన మాట నిజమే, కానీ ఏం గెలుపండి? అభిమన్యుడు చనిపోయాడు, ఉపపాండవులు చనిపోయాడు, ద్రౌపదుడు విరాటుడు చనిపోయారు. ద్రౌపదీదేవికి పోనీ వాళ్ళు పెద్దవాళ్ళు, ఆవిడ కొడుకులు 5గురినే అశ్వత్థామ చంపేశాడు. యుద్ధం అయిపోయాక దారుణంగా 18వ రోజు రాత్రి యుద్ధమే లేదు, పడుకొని ఉంటే ఊచకోత కోసేశాడు 3000 మందిని. బ్రాహ్మణ కుమారుడు మహామంత్రాలన్నీ చదువుకున్నాడు, ద్రోణాచార్యుని కుమారుడు. ఉపయోగం ఏమిటి? తమోగుణం, వెర్రావేశం. పైగా దుర్యోధనుడు కోసం. వాడేమన్నా మంచివాడా? వాడేదో అన్నట్టు వాడి కోసం. ఆ మాట ధర్మరాజు కోసం చేయొచ్చు కదా. ఇంత జరిగితే ధర్మరాజుకి దక్కింది ఏమిటండి? ద్రౌపదికి దక్కింది ఏమిటండి? భీమార్జునుడికి దక్కింది ఏమిటండి? భీముడికి ఘటోత్కచుడు పోయాడు, ఉపపాండవుల్లో కొడుకు పోయాడు. అర్జునుడికి విచిత్రం, 3 కొడుకులు పోయినట్టే. ఇలావంతుడు పోయాడు, ఉలూపికి పుట్టినవాడు. సుభద్రకి పుట్టినవాడు అభిమన్యుడు పోయాడు. ద్రౌపదికి పుట్టినవాడు శృతకీర్తి పోయాడు. మిగిలినవాడు ఎవరో తెలుసా? బభ్రువాహనుడు ఒక్కడు మిగిలాడు. చిత్రం ఏమిటో తెలుసా? వాడి చేతిలో అర్జునుడు చనిపోయాడు. అశ్వమేధ యాగంలో ఉంటుంది. వాడు తండ్రిని చంపడానికి పుట్టాడు. అశ్వమేధ యాగం చేద్దామని పెడితే కొన్ని తండ్రిని చంపేశాడు. మళ్ళీ ఉలూపి మంత్రశక్తితో అర్జునుడిని బతికించింది అశ్వమేధ పర్వంలో ఉంటుంది. ఎందుకు జీవితంలో ఇలాంటివి జరుగుతాయంటే ఒక్క ఉదాహరణ చెబుతా, మనం జాగ్రత్తగా ఉంటాం. మేము ధర్మంగా ఉన్నాం, మేమంతా మంచి చేసాం, సరిపోదండి. వ్రతము పూజ ఏం చేసినా ఆచారంతో సంప్రదాయబద్ధంగా చెయ్యాలి, నియమం పాటించాలి. నియమం ఉంటే తప్ప నిష్ఠ ఉండదు. నేను మనస్సులో నాకు భక్తి ఉందంటే కుదరదు. పద్ధతి కడగ పద్ధతిగానే చేయాలి, శుభ్రంగా అంటే శుభ్రంగానే చేయాలి. అర్జునుడికి 3 కొడుకులు కలిసి రాలా గమనించండి. అభిమన్యుడు కానీ, ఇలావంతుడు కానీ, బభ్రువాహనుడు కానీ. ఎందుకని? వాళ్ళ 3 ఎప్పుడు కన్నాడో తెలుసు. ఆయన నేను 12 ఏళ్ళు తీర్థయాత్ర చేసి బ్రహ్మచర్యం పాటిస్తానని అన్నాడు. బ్రహ్మచర్యం పాటించకుండా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అందుకే 3 కలిసి రాలేదు. ప్రతిజ్ఞ చేశాడు, వ్యాసభారతంలో స్పష్టంగా ఉంది. పైగా తీర్థయాత్ర ఉద్దేశం బ్రహ్మచర్యమే. ఎందుకు చేయవలసి వచ్చింది? ద్రౌపదిని ధర్మరాజుని చూసినందుకు కదా. అలా చూసినవాడు బ్రహ్మచర్యం పాటించాలి, కానీ వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటే వరం ఇచ్చినట్టు అయింది. అక్కడికి ఉలూపితో కలిశాడు. ఇలావత్తుడు పుట్టాడు. వాడు భారత యుద్ధంలో చనిపోయాడు. 3వ రోజునే చనిపోయాడు. భీష్మ పర్వంలోనే వెళ్ళిపోయాడు. చిత్రాంగదని కలిశాడు. బభ్రువాహనుడు పుట్టాడు. బభ్రువాహనుడు ఆయన్నే చంపే పరిస్థితి వచ్చింది. భారత యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి బతికాడు, పాల్గొంటే పోయేవాడు. అభిమన్యుడు సుభద్ర తర్వాత సుభద్రని పెళ్లి చేసుకుని అదే పర్యటనలో 12 ఏళ్లలోనే ఈ 3 పెళ్ళిళ్ళు జరిగాయి. మహాకవి చామకూర వెంకటకవి విజయ విలాసం అనే పేరు మీద ఈ 3 రాత్రులు వర్ణిస్తూ రాశాడు. బ్రహ్మాండమైన కావ్యం, చాలా సరసంగా. కానీ అందులో అంతరార్థం ఏమిటంటే, ఒక వ్రత నిష్ఠ తప్పింది అంటే మేలు పోయి కీడు జరుగుతుంది ఖచ్చితంగా. వ్రతనిష్ఠ తప్పకూడదు. నియమం అంటే నియమే. వ్రతభంగం అయింది, బ్రహ్మచర్య వ్రతభంగం. అందుకే ఆ సమయంలో ఆ 12 ఏళ్లలో కన్న కొడుకులు 3 ఆయనకి పనికి రాలేదు. 2 ఆయన కళ్ళ ముందే యుద్ధంలో చనిపోయారు. ఒకడు ఆయన్నే చంపేశాడు.
ఇవి నియమాలు. అందుకని ధర్మంగా ఉన్నంత మాత్రాన ధర్మం అయిపోతుందని ఏం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండడమే జీవితం అంటే విశ్వనాథుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. అందుకే ఇక్కడ ముగిస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు, ఇదియా నిర్మల జీవిత నిర్మల సాధు జీవిత ఫలంబు. నిర్మలంగా సాధు జీవనం కలిపిన ఫలితం ఇదేనా? ఇంకేం లేదా దీనికి ముగింపు? ఈ పాటిదా బ్రహ్మచర్య దశా పర్యవసానము. ఇంత బ్రహ్మచర్యం పాటిస్తే ఇదా జరిగేది? ఇట్టిదియే ధర్మం పునఃపరిణామము. ధర్మంగా ఉన్నందుకు ఇదా పరిణామం, పరిస్థితి. ఇట్టిదే బ్రహ్మజ్ఞుని త్రోవ. ఒక బ్రహ్మజ్ఞుడైన వాడు జీవితం గడిపే విధానం, చనిపోయే విధానం ఇదేనా? దైవమా అకుంఠీభూత వృద్ధార్చనాస్పదమౌ పావన జీవితంబు ఇటు సమాప్తం వయ్యనే భ్రష్టమై. కేవలం పెద్దలకి సేవ చేయడం మాత్రమే ధర్మంగా బతికిన శ్రవణ కుమారుడు లాంటి వాళ్ళ జీవితాన్ని ఇలా ముగింపజేస్తే ఇంకెవరైనా ఈ పని చేస్తారా? అది సందేహం. ఆ సందేహానికి అవకాశం లేకుండా గొట్టుమొక్కల వారిదే మరొక పద్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎప్పుడూ మనం ఇందాక చెప్పినట్టే చెడు చేసిన వాడు ఎలాగైతే ఫలితం మీద దృష్టి పెట్టకుండా చెడే చేసి ఆనందిస్తున్నాడో, మంచి చేయడం కోసం ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారే మంచి మాటల కోసం, ఆ మంచి మీదే దృష్టి పెట్టాలి, ఫలితం మీద దృష్టి పెట్టద్దు ఖచ్చితంగా. ఫలితం మంచి అయినా పర్వాలేదు, చెడు అయినా పర్వాలేదు. ఒకసారి ఉపకారానికి పోతే అపకారం అవుతుంది, పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది. కంగారు పడక్కల్లా. అందుకే ఇతని ముగింపుకి ఎవరేడిచారో తెలియదు కానీ ఎవరేడిచారో తెలుసా? వన్యమ్ముల్ మృగపక్షి సంతతులు తత్ప్రాంతంబునన్ పొంచి. వన్యంబుల్ మృగపక్షి సంతతులు తత్ప్రాంతంబునన్ పొంచి. తత్ప్రాంతంబునన్ పొంచి సౌజన్య ప్రేమ నిబద్ధ లోచనములన్. సౌజన్య ప్రేమ నిబద్ధ లోచనములన్ సర్వంబు నీక్షించి. వన్యంబుల్ మృగపక్షి సంతతులు తత్ప్రాంతంబునన్ పొంచి. సౌజన్య ప్రేమ నిబద్ధ లోచనములన్ సర్వంబు నీక్షించి. రాజన్యుండేగిన వెన్క గుంపుగను తత్ప్రాంతంబునంజీరి. రాజన్యుండేగిన వెన్క గుంపుగను తత్ప్రాంతంబునంజేరి. ఈ ధన్య ప్రాణుల కోసమేర్చినవి, ఈ ధన్య ప్రాణుల కోసమేర్చినవి కాంతారంబు మార్మ్రోయగన్. మన కోసం మనం ఏదన్నా పోతే ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఏడిచినా అది ఎంత నిజమో ఎంత అబద్ధమో కూడా తెలియదు. కానీ శ్రవణ కుమారుడు పోతే, వాళ్ళ తల్లిదండ్రులు పోతే, ఆ అడవిలో ఉండే పక్షులు మృగాలు అన్నీ వచ్చి అక్కడ సంతాప సభ పెట్టేటి ఏకంగా. వన్యమ్ముల్ మృగపక్షి సంతతులు, ఆ అడవిలో ఉండే మృగాలు పక్షులు వాటి సంతానం అన్నీ వచ్చాయి. తత్ప్రాంతంబునన్ పొంచి. అక్కడ కూడా కవిగారు చివరి పద్యం రాస్తూ కూడా ఔచిత్యం తప్పల. వెంటనే రాలా. సాధారణంగా శవం ఉండగానే పక్షులు వాళ్తాయి, వాలలా. ఎందుకంటే రాజు ఉన్నాడు, వేటగాడు, ఏమో ప్రమాదం వేసేస్తాడు. పొంచి చూసేట రావచ్చా రాకూడదా అని. ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చే, వెంటనే రాలా. తత్ప్రాంతంబునన్ పొంచి. పొంచి చెట్ల మీద ఉండి మామూలుగా చూడలేదు. సౌజన్య ప్రేమ నిబద్ధ వీక్షణములను సర్వంబు నీక్షించి. ఆ పక్షులు, ఆ మృగాల చూపుల్లో సౌజన్యం, మంచి ఉంది, ప్రేమ, అపురూపమైన ప్రేమ ఉంది. ఎంత ప్రాణాలు కోల్పోయారు అన్యాయంగా. అటువంటి ప్రేమతో, అటువంటి మంచి మనస్సుతో భార్యలు పిల్లలు ఎవరున్నా కూడా చూడరేమో అన్నంత ప్రేమగా ఆ మృగపక్షి సంతతులన్నీ చూశాడు. అలా చూసి రాజన్యుండేగిన వెనుక దశరథుడు వీళ్ళకి అంత్యక్రియలు చేసి ఇంటికి వెళ్ళిపోయాక అప్పుడు వచ్చాట గుంపులుగా తత్ప్రాంతంబునంజేరి. ఒక 100 పక్షులు, 100 జంతువులు గుంపుగా చేరేట. వాటిలో వాటికి వైరం ఉన్న శ్రావణుని భక్తి కారణంగా, విశ్వనాథుని అన్నపూర్ణ యొక్క తపస్సు కారణంగా ఆ సమస్తం మర్చిపోయి కణ్వ మహర్షి ఆశ్రమంలా తయారైంది. ఇది అంత ప్రశాంత భావం ఉండి ఈ ధన్య ప్రాణుల కోసమేర్చినవి కాంతారంబు మార్మ్రోయగన్. అడవంతా మారుమ్రోగే విధంగా ఈ ధన్యాత్ములైన వాళ్ళు ముగ్గురి కోసం ఆ వన్యప్రాణులన్నీ కన్నీరు కార్చేయట. అది కథ ముగింపు. మనం జీవితాన్ని ఎలా గడిపామనేది ఆ మరణస్థితి తెలియజేస్తుందండి. అయ్యో అయ్యో వెళ్ళిపోయాడా, అందరికీ అన్నం పెట్టే తల్లి వెళ్ళిపోయిందా అని 10 మంది అనుకుంటున్నారు అంటే మనకి స్వర్గం ఖాయం. పోతే పోయాడు, ఎంతకాలం బతకడమే పెద్ద గొప్ప, పోవలసిందే అన్నారంటే మనకి నరకం ఖాయం. ఇంక చెప్పక్కర్లేదు వేరే.
ఎందుకంటే మనుషులు బయట సంతాప సభల మీద ఏం మాట్లాడినా శవం దగ్గర మాట్లాడుకోవడంలో నిజాలే బయటపడతాయి ఖచ్చితంగా. ఇష్టం లేనివాడు రాడు. ఒకవాడు వచ్చినా ఏదో చుట్టం కదా అని వచ్చాను చంపేహాడు పట్టుకుని మాదే నొక్కేహాడు 10 ఎకరాలు అంటాడు. తప్పదు, మా అక్క ఎడుతుందని వచ్చాను నేను, మాదే నొక్కేహాడు ఇక్కడ, వీడికి మంచి చెడ్డ లేదు ఇక్కడ అని అంటాడు. ఇక్కడ అన్నాడంటే అయిపోయినట్టే. మంచిది, మనిషి బాగా బతికాడా చెడ్డగా బతికాడా అని ఉపనిషత్తుల్లో ఒకచోట నచికేతుడు అడుగుతాడు యమధర్మరాజుని. మనిషి స్వర్గానికి ఎడతాడో నరకానికి ఎడతాడో వెంటనే తెలుసుకోవచ్చా అన్నాడు. ఒక క్షణం ఆలస్యం లేకుండా తెలుసుకోవచ్చు అన్నాడు ఆయన. ఎప్పుడు ఎలాగంటే చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విను, మైకు దగ్గర మాట్లాడటం కాదు, వెనకాల విను, పక్కకి పిలవమన్నాడు. వాడి దగ్గర ఉండి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా, మహానుభావుడండి నిజంగా ఎంత నష్టం, అటువంటి వాడు మళ్ళీ పుట్టాడండి అనుకుంటున్నారంటే ఆయనకి స్వర్గం ఖాయం. 10 మందికి పెట్టే తల్లండి ఎవరుంటారండి ఇలాగా అంటే ఆవిడికి స్వర్గం ఖాయం. లేదని ఏదో రకంగా విమర్శిస్తున్నారు అంటే సాధారణంగా చనిపోయినప్పుడు మనిషి అబద్ధం మాట్లాడు, లోపల ఉన్నదే చెబుతాడు. వెళ్ళిపోయాడు కదా, శత్రుత్వం మరణాంతాని వైరాని రామాయణంలో చెప్పినట్టే. అందుకని మరణం ఎలాగో మరణించాడని నిజం చెప్పేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా వద్దనే చెప్పేస్తాడు. ఇక్కడ ఇగో ఉన్నమాట చెప్పాలయా, శవం దగ్గర అబద్ధం ఆడద్దు అని చెప్పేస్తాడు ఖచ్చితంగా. అక్కడ అందరూ మన గురించి దుర్మార్గంగానే అనుకుంటున్నారంటే అయిపోయినట్టే. అంటే మన జీవితంలోనే మనం జాగ్రత్త పడాలి తప్ప మరణాన్ని గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమీ లేవు ఇక్కడ. అది దీని అంతిమ సందేశం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. నా మరో మిత్రులైన పులవర్తి కాశీ గారు కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకు వారి నా ధన్యవాదాలండి. బొండా వారి కుటుంబ సభ్యులందరి తరఫున మనందరి తరఫున గరికపాటి నరసింహారావు గారికి అభివందనాలు. అందరూ లేచి ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభివందనాలు చేయవలసిందిగా కోరుతున్నాను. సహనావవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. సర్వే సాధుజనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.